నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। జిల్లాలో ఎక్కడో కూడా ఎలాంటి ప్రాణహాని జరగకుండా అన్ని చర్యలు చేపట్టండి। భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని కొల్లూరు మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు। చినగంజం కడవకుదురు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం। ఆక్వా కూలీతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా వాహనంలోని 25 మంది కూలీలకు తీవ్ర గాయాలు। క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు। చీరాలో ఘనంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు। జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, కేక్ కట్ చేసి సందడి చేసిన జన సైనికులు। బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని కొల్లూరు లాక్ వద్దకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, ఎస్పీ తుషాడూడి, బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కొల్లూరు లాక్ల వద్దకు చేరుకుని వరద పరిస్థితిని పరిశీలించారు। జిల్లాలో ఎక్కడా కూడా ఎలాంటి ప్రాణహాని జరగడానికి వీల్లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు। బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని కొల్లూరు లాక్ వద్దకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, ఎస్పీ తుషాడూడి, బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కొల్లూరు లాక్ల వద్దకు చేరుకుని వరద పరిస్థితిని పరిశీలించారు। ఈ క్రమంలో జల వనరుల శాఖ డ్రైనేజీ ఇంజనీర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు। కృష్ణానది పరివాహక ప్రాంతాలకు సంబంధించిన మ్యాప్లను పరిశీలించారు। వరద నీరు పెరుగుతూ ఉండడంతో ముందుగా జిల్లా కలెక్టర్, ఎస్పీలు డ్రోన్ ఎగురవేసి వరద పరిస్థితులను స్వయంగా పరిశీలించారు। తదుపరి లాక్ల వద్ద నుంచి నిత్యావసర వస్తువులు తరలిస్తున్న బోట్లను పరిశీలించారు। అనంతరం మీడియాతో మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ వరద ముప్పు గ్రామాల వద్దనే జిల్లా యంత్రాంగం ఉండి సహాయక చర్యలు చేపట్టింది చెప్పారు। ఎలాంటి ప్రాణహాని జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు। ఉదయం 11 గంటల సమయానికి 11.50 క్యూసెక్కుల నీరు వస్తున్నందున 20 ఆవాస ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయన్నారు। ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు। 2 విద్యుత్ సబ్ స్టేషన్లు పూర్తిగా నీట మునగడంతో విద్యుత్ నిలిచిపోయిందన్నారు। జల దిగ్బంధంలో ఉన్న గ్రామాల ప్రజల కొరకు జనరేటర్లు ఏర్పాటు చేశామన్నారు। బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ తెలియజేశారు। వారందరికీ కూడా జనరేటర్లు అందిస్తున్నామని, ఇక అన్ని సహాయక చర్యలు యంత్రాంగం తీసుకుంటుందన్నారు। ఎలాంటి సమస్యలు రాకుండా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు। అన్నిటి కూడా పరిశీలించడానికి నేను కానీ సోదర శాసనసభ్యులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎంపీ గారు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది। ముఖ్యంగా లంక గ్రామాల్లో చాలా పెద్ద ఎత్తున దాదాపు 20 లంక గ్రామాలు ముంపు గురైపోయినాయి అనమాట। అన్ని కూడా దాదాపు అక్కడి నుంచి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది। ఇంకా కొంతమంది గ్రామాల్లోనే ఉంటా ఉన్న వాళ్ళందరూ కూడా యువకులందరూ అక్కడే ఉన్నారు। వాళ్ళందరికీ కూడా ఆహారం కానీ మంచినీళ్ళు కానీ అన్ని అందించడం జరిగింది అనమాట। ఇంకోటి ఇందాక మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు చెప్తుంది ఏంటంటే సబ్స్టేషన్స్, ఈ లంక గ్రామాలకి పవర్ ఇచ్చే సబ్స్టేషన్స్ లో కూడా నీళ్లు రావడం వల్ల మొత్తం కూడా పవర్ ఆపేయడం జరిగింది। అక్కడికి అన్ని కూడా జనరేటర్లు పంపించాము। అన్నిట్లో కూడా ఆ జనరేటర్లు కూడా అన్ని ఆన్ చేసేసి వాళ్ళకి లైటింగ్ అనేది ఇస్తాం, నైట్ టైం భయప్రాంతులు కాకుండా ఉండటం కోసం। పగలైతే సబ్ స్టేషన్స్ లో వాటర్ వెళ్ళిపోయినాయి। ఆ సబ్ స్టేషన్స్ లో వాటర్ కూడా ఇమీడియట్ గా అవకాశం ఉన్నంత వరకు డీవాటరింగ్ చేసి మళ్ళీ పవర్ ని రీజనరేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం। పచ్చూరు నియోజకవర్గంలోని చినగంజం కడవకుదురు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది। ఆక్వా కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టడంతో వాహనంలోని 25 మంది కూలీలు తీవ్ర గాయాల పాలయ్యారు। ఆక్వా కూలీలతో వెళుతున్న వాహనం బోల్తా కొట్టడంతో వాహనంలోని 25 మంది కూలీలకు తీవ్ర గాయాలు పాలైన ఘటన చినగంజం కడవకుదురు వద్ద చోటు చేసుకుంది। చినగంజం మండలం పెదగంజం కోడూరు వారిపాలెం గ్రామానికి చెందిన 25 మంది కూలీలు రేపల్లె దగ్గరలోని నాగాయలంక భీమవరం వద్ద రొయ్యల పనికి వెళుతుండగా బొలేరో వాహనంలో వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది। ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు। ఇందులో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు ఆసుపత్రికి తరలించారు। ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు। జన్యాల నుంచి రొయ్యలు పట్టడానికి వెళ్తున్నాం, చెరువు పట్టాలి, మధ్యలో తిరగబడేది 23 చెరువు పట్టడానికి వెళ్తాం। ఎదగంజం కోడూరు పాలన నాగలంక రొయ్యలు చెరువు పట్టాలి, మధ్యలో యాక్సిడెంట్ జరిగింది, తిరగబడిపోయింది బండి। 23 అందరూ తగిలింది, నలుగురు బాగా తగిలిందండి, నలుగురు బాగా తగిలింది।
వాళ్ళు ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. పని ఉంటే వెళ్తాను ఉంటారు, రోజు వెళ్తారు. పని ఉంటే, పని లేకపోతే వెళ్ళరు. నా పేరు శ్రీన్ సార్. నేనైతే పెదగంజా నుంచి నాగాలంక అన్నారు మా వాళ్ళు, చూసిన వాళ్ళు. దానికి పనిగానే వెళ్తున్నారు ఇల్లు పట్టుకు. మేము బండ్లు ఎక్కింది 25 మంది. బండి వస్తా రోడ్లో తిరగబడింది. చిన్నగంజాం దాటి వచ్చినప్పుడు మనకి కడకుదురు రాలేదు, ఇంకా అవతల చిన్నగంజాంకి వెళ్ళేవాళ్ళు. బండి తిరగబడదు. దెబ్బలు అయితే కరెక్ట్గా చెప్పలేము. అందరికీ దెబ్బలు తగిలినట్టున్నాయి. వాళ్ళు మేమైతే 25 మంది ఎక్కాము. ఇంకా ఇద్దరికి ఉన్నట్టుండి ఒక మనిషి సీరియస్గా చూసాము. చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో సినీ నటుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా జన సైనికులు కేకును కట్ చేసి సందడి చేశారు. సినీ నటుడిగా తెలుగు చలన పరిశ్రమలో తనదైన వైవిధ్యమైన నటనతో అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన ఘనత కేవలం పవన్ కళ్యాణ్కే దక్కిందని పలువురు చీరాల జనసేన పార్టీ నాయకులు అన్నారు. చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో సినీ నటుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా జన సైనికులు కేకును కట్ చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా జన సైనికులు మాట్లాడుతూ కేవలం నటుడిగానే కాక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ప్రత్యేకత చాటుకున్న పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో మరింతగా ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలతోటి ఇక్కడికి ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు. మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పంచాయతీ శాఖలో ఎంతో అడుగుపడిపోయిన గ్రామాలను కూడా నిర్వీర్యమైపోతున్న దీనిలో పంచాయతీకి ఒక రూపం తెచ్చి పంచాయతీ ప్రెసిడెంట్కి ఒక బాధ్యత చెప్పిన ఘనత మా పవన్ కళ్యాణ్కి. అలానే నారా చంద్రబాబు గారి ముఖ్యమంత్రి ఆరాధ్యలో కృష్ణాజులాగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రదేశాన్ని సర్వస్వ సుఖవంతంగా చేస్తున్నారు. ఇలానే ఈ రోజున మా పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా చీరాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి జనసేన అభిమానులు, అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు వచ్చారు. వారికి కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున మా బావగారు నాగేశ్వరరావు గారు కూడా పుట్టినరోజు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. నగర్లోని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో ఈ నెల 4వ తేదీన అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న నీ గానమే నా ప్రాణం కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక భావాలు కలిగిన హిందూ బంధువులందరూ హాజరయ్యి జయప్రదం చేయాలని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి రాష్ట్ర కార్యదర్శి వాసు గురుస్వామి తెలియజేశారు. చీరాల పట్టణం వేదికగా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో 42వ నీ గానమే నా ప్రాణం కార్యక్రమం ఈ నెల 4వ తేదీన నిర్వహించినట్లు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి రాష్ట్ర కార్యదర్శి వాసు గురుస్వామి, రాష్ట్ర సాంస్కృతిక ప్రచార కార్యదర్శి లక్ష్మారెడ్డి తెలియజేశారు. సోమవారం చీరాల్లో నిర్వహించనున్న నీ గానమే నా ప్రాణం వేదికను ప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ప్రతినిధులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి అనేక మంది
పూజ గురుస్వాములు, అయ్యప్ప స్వాములు, గాయకులు పాల్గొననున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 4వ తేదీన బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆధ్యాత్మిక భక్తి గీతాలను ఆలాపన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ క్రమంలో చీరాల పరిసర ప్రాంతాల్లోని అయ్యప్ప భవానీ ఇతర ఆధ్యాత్మిక భావాలు కలిగిన హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిని, అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులైనటువంటి రాజు దేశపాండే గురుస్వామి గారి ఆలోచనలో రూపుదిద్దుకొని గత 41 వేదికలు అత్యంత దిగ్విజయంగా పూర్తి చేసుకొని ప్రతిష్టాత్మకంగా 42వ వేదికగా ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా చీరాల మండలం చీరాల పట్టణంలో శ్రీనివాస్ నగర్ నందు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్నటువంటి కిరాణా మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో ఈ నెల 4వ తారీఖు అనగా సెప్టెంబర్ 4, 2024న బుధవారం రోజున అత్యంత ప్రతిష్టాత్మకంగా చీరాల భజన బృందాల వారి ఆధ్వర్యంలో నీ గానమే నా ప్రాణం అటువంటి కార్యక్రమం ఉదయం 6 గంటల నుండి రాత్రి 6 గంటల వరకు కూడా అత్యంత వైభవంగా జరగబోతున్నది. ఈ కార్యక్రమానికి సేవారత్న బిరుదాంకితులు బ్రహ్మశ్రీ రాజు దేశపాండే గారు, అదే రకంగా తెలంగాణ నుండి కేశవ గురుస్వామి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రచార కార్యదర్శి వర్యులు బ్రహ్మశ్రీ హరినారాయణ గురుస్వామి గారు, అదే రకంగా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక విభాగ అధ్యక్షులైనటువంటి డప్పు శ్రీను గురుస్వామి గారు, ఉపాధ్యక్షులు రామలింగారెడ్డి స్వామి వారు, సెక్రటరీ మార్కాపురం శ్రీను గారు, జాయింట్ సెక్రటరీ కుమారస్వామి గారు, కోశాధికారి మల్లిస్వామి గారు, అలానే పెడన బాలాజీ, ఇంకా ఇత్యాది గాయకులందరూ కూడా మహానుభావులందరూ కూడా వచ్చేస్తున్నారు. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి సంస్కృతి విభాగ ప్రచార కార్యదర్శిని మన ఆంధ్రప్రదేశ్కి స్వామి శరణం. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి జాతీయ అధ్యక్షులు బ్రహ్మశ్రీ రాజు దేశపాండే గారి ఆదేశానుసారము గత 2023 ఆగస్టులో చిన్నగంజంలో కార్యక్రమం జరిగినప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ 24 కార్యక్రమాన్ని చీరాల్లో మేము డేట్ని గురువు గారిని అడిగి మరీ డేట్ తీసుకోవడం జరిగింది. మన బాజీ దొరబాబు గారు, మరి కృష్ణారెడ్డి స్వామి, ఈశ్వరరెడ్డి స్వామి, అదేవిధంగా మన శ్రీను స్వామి, మన ఆంజనేయ స్వామి, వీళ్ళందరూ కూడా వచ్చి గురువుగారిని అడిగి, గురువుగారు మేము ఈ కార్యక్రమం మరి చీరాల్లో చేయాలనుకుంటున్నామని ఈ డేట్ని సంవత్సరం క్రితం, అంటే నెక్స్ట్ ఇయర్ కూడా కొన్ని డేట్లు బుక్ అయి ఉన్నాయి ఈ కార్యక్రమాలకి. అందుకని సంవత్సరం క్రితం ఈ డేట్ని మేము తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చీరాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి గత 4 రోజుల నుంచి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి భజన ఆర్కెస్ట్రాలన్నీ కూడా చీరాల్లో ఉన్నటువంటి బాజీ దొరబాబు భజన ఆర్కెస్ట్రా, కృష్ణారెడ్డి భజన ఆర్కెస్ట్రా, అదేవిధంగా ఈశ్వరరెడ్డి శ్రీనివాసరెడ్డి భజన ఆర్కెస్ట్రా, ఆంజనేయులు భజన ఆర్కెస్ట్రా, వీళ్ళందరూ కూడా 4 రోజుల నుంచి కూడా నిద్రాహారాలు మానేసి మరి చీరాల్లో తనకు పరిచయస్తులు అందరి దగ్గరికి వెళ్ళి మరి విరాళాలు స్వీకరించి ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో వీరందరూ చాలా కష్టపడతాం. వారికి మరి సహకరిస్తున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మన అయ్యప్ప స్వామి వారి సంతాన ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయ అర్చకులైనటువంటి సుధాకర్ శర్మ గారు, మరి గురుస్వామి గారు, మన రామారావు గురువు గారు, మరియు ఆలయ కమిటీ వారు అందరూ కూడా మాకు చాలా సహకరించటం, చీరాల ప్రజలు భక్తులు అందరూ కూడా మనకు సహకరించి మేము ధైర్యంగా కార్యక్రమాన్ని ఎల్లుండు 4వ తారీఖు బుధవారం మన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ఎదురుగా ఉన్నటువంటి కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ వారి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నాం. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సముద్ర తీరానికి చేరుకుంటున్న మత్స్యకారులు బోటు ప్రమాదానికి గురై సముద్రంలో మునిగిన ఘటన చీరాల మండల పరిధిలోని వాడరేవు సముద్ర తీరంలో వెలుగు చూసింది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వేటకు వెళ్లి తిరిగి తీరానికి చేరుకుంటున్న క్రమంలో ఫైబర్ బోటు తీరంలో మునిగిపోయిన సంఘటన చీరాల మండలం వాడరేవు చోటు చేసుకుంది. బోటును ఒడ్డుకు తీసుకొచ్చేందుకు విశాఖ నుంచి గజ ఈతగాళ్లు వాడరేవు తీరానికి చేరుకున్నారు. అటు గజ ఈతగాళ్లు, ఇటు స్థానిక మత్స్యకారులు తాళ్ల సహాయంతో ఒడ్డుకు చేర్చేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. బోటు విలువ 8 లక్షల వరకు ఉంటుందని మత్స్యకారులు అన్నారు. తుఫాను ప్రభావంతో వేట ముగించుకుని తిరిగి వస్తుండగా తీరం మధ్యలో బోటుకు రంధ్రం పట్టడంతో ఆ బోటులో ఉన్న 8 మంది మత్స్యకారులు ఒడ్డుకు చేరుకున్నారు. తిరిగి
మరో బోటు సహాయంతో దెబ్బతిన్న బోటును బయటకు తీసే ప్రయత్నం చేసే క్రమంలో ఒక్కసారిగా దెబ్బతిన్న బోటు అకస్మాత్తుగా మత్స్యకారుల కళ్ల ముందే సముద్రంలో నీట మునిగిపోయింది. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న మత్స్యకారులు రాత్రి నుంచి ఆ బోటును బయటకు తీసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన గజ ఈతగాళ్ల సహకారంతో స్థానిక మత్స్యకారులతో కలిసి అతి కష్టం మీద దెబ్బతిన్న బోటును ఒడ్డుకు చేర్చారు. అయితే బోటు ఇంజన్ పూర్తి స్థాయిలో దెబ్బతినిపోయిందని బాధిత మత్స్యకారు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఉదయం ఏటకెళ్ళి వస్తా ఉంటే బోటు బొక్కడిపోయి నీరు ఎక్కువైపోయి ఇక్కడ రాగానే అది రంగాల మీద రాబడి మునిగిపోయింది. అది మా వాళ్ళు ఏం చేశారంటే తాడు కట్టేసి వేరే బోటు మీద ఒడ్డుకొచ్చేసి మళ్ళీ ఎల్లబోటుకి బోటు మునిగిపోయింది. ఇప్పుడు వైజాగ్ నుంచి గజేతగాళ్ళని తీసుకొచ్చి బోటు బయట లాక్కోవాలి. బోటు బాగుందా ఎలా అనేది మనకి పైకి వచ్చే వరకు ఏం తెలియదు. అది ఫైబర్ బోటు 8 లక్షలు కాస్ట్. మాది బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరావు మత్స్యకారులను. నా పేరు పారా యేసుబాబు. నిన్న సాయంత్రం సూరాడు రాంబాబు అనే వ్యక్తి ఏటకెళ్ళి వస్తుండగా బోటు బొక్కబడిపోయింది. బోటు నిండా నీరు రావటం గమనించిన మత్స్యకారుడు వెంటనే ఏరే బోట్లో చిన్న బోట్లోకి మనుషులు అయితే తప్పించుకోగలిగారు, కానీ బోటు అక్కడే మునిగిపోవడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి కూడా వైజాగ్ నుంచి గజేతకోళ్ళు తెచ్చి ఆ బోట్ను వెలికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతవరకు బయటకు అయితే రాలేదు, మీరు చూస్తూనే ఉన్నారు. అయితే ఆ బోటు విలువ 12 లక్షల నుంచి 14 లక్షల వరకు ఉండొచ్చు. ఎప్పుడు తుఫాను వచ్చినా, ఎప్పుడు గాలి తీవ్రత ఎక్కువైనా సరే మా గ్రామంలో ఇలా మత్స్యకారులు నష్టపోతూనే ఉన్నారు. కారణం సరైన హార్బర్ లేక, సరైనటువంటి కాలువ విధానం లేక. ప్రభుత్వం వారు మీ ద్వారా మేము విన్నవించేది ఏంటంటే ఆ జెట్టి నిర్మాణాన్ని తొందరగా చేపట్టి మత్స్యకారుడికి జరిగేటువంటి నష్టాన్ని అరికట్టాలని మీ ద్వారా ప్రభుత్వం వారిని తెలియపరుస్తున్నాం. కృష్ణానదిలో వరద ఉధృతి పెరగడంతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి, ప్రత్యేక అధికారి ఎంవి శేషగిరిరావు, జిల్లా ఎస్పీ తుషాడూడి లంక గ్రామాలకు చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. అత్యంత త్వరగా లంక గ్రామాలను వదిలి ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు ప్రజలు తరలి రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణానదిలోకి అత్యధికంగా నీరు విడుదల చేస్తున్నందున వరద ఉధృతి పెరుగుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన జిల్లాలో కొల్లూరు మండలం చిలుమూరు లంక గ్రామాన్ని వదిలి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని కలెక్టర్ కోరారు. కృష్ణానదిలో వరద ఉధృతి పెరగడంతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి, ప్రత్యేక అధికారి ఎంవి శేషగిరిరావు, జిల్లా ఎస్పీ తుషార్ డూడి లంక గ్రామాలకు చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. అత్యంత త్వరగా లంక గ్రామాలు వదిలి ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు ప్రజలు తరలి రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నాలను ముందుగా తరలించాలని తెలిపారు. ప్రజల్ని తరలించడానికి వాహనాలు ఏర్పాటు చేయించారు. కలెక్టర్ అక్కడే ఉండి తరలింపు ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో తిరుమలకు భక్తుల రాక తగ్గింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కంపార్ట్మెంట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. తిరుమలలోని వీధులన్నీ బోసిపోయాయి. సాధారణంగా ఎక్కడ చూసినా భక్తుల రద్దీతో బిజీగా కనిపించే తిరుమలకు ఇప్పుడు భక్తులు పల్చుగా వస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తూ ఉండడం, జాతీయ రహదారులపై నీరు నిలవడం, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడం, ఇలాంటి కారణాల వల్ల భక్తులు తిరుమలకు చేరుకోలేకపోతున్నారు. వసతి గృహాల బుకింగ్ కౌంటర్ల వద్ద కూడా భక్తులు లేరని తిరుమల అధికారులు తెలిపారు. ఈ రోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు ఖాళీగానే ఉన్నాయి. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా రాగల 12 గంటల్లో ప్రయాణించి బలహీనపడింది. గడిచిన 6 గంటల్లో 17 కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం జగదల్పూర్ కు పశ్చిమంగా 40 కిలోమీటర్లు, మల్కనగిరికి 50 కిలోమీటర్లు, విశాఖకు 170 కిలోమీటర్లు, కళింగపట్నంకు 220 కిలోమీటర్లు, రామగుండంకి తూర్పున 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండానికి అనుబంధంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రకు ఈ నెల 5 వరకు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ అన్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, అత్యధికంగా 65 కిలోమీటర్ల గాలులు వీస్తాయంది. రాష్ట్రంలోని 4 జిల్లాలకు ఆరెంజ్, 22 జిల్లాలకు ఎల్లో జారీ అయింది. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. 2 రోజులుగా రాష్ట్రంలోని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. పలుచోట్ల వరద బీభత్సం నెలకొంది. భారీ వర్షాలు, వరదల కారణంగా 9 మంది మృతి చెందారు. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. రష్యాలో 2 రోజుల క్రితం మిస్ అయిన హెలికాప్టర్ కథ విషాదాంతమైంది. అందులో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను కూడా అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు.
ఫారెస్ట్ లో 22 మంది ప్రయాణికులతో వెళుతున్న హెలికాప్టర్ గత శనివారం మిస్ అయిన విషయం తెలిసిందే. ఈ హెలికాప్టర్ క్రాష్ అయినట్లు రష్యా అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో మృతి చెందిన 22 మంది మృతదేహాలను తాజాగా స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్ లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 22 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని రష్యా అత్యవసర విభాగం అధికారులు తెలిపారు. పంజాబ్ హర్యానా మధ్య ఉన్న శంభూ సరిహద్దు వద్ద నిరసన చేపడుతున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ఇవాళ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జి జస్టిస్ నవాబ్ సింగ్ ఆ కమిటీకి నాయకత్వం వహించనున్నారు. జస్టిస్ సూర్యకాంత్ ఉజ్వల్ భయాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ ఆ కేసును విచారించింది. వారంలోగా ఆ కమిటీ తొలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. రాజకీయ పార్టీలకు రైతులు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. శంభూ సరిహద్దు వద్ద ఉన్న బారిగేట్లను దశల వారీగా తొలగించేందుకు సంబంధిత అధికారులు మీటింగ్ ఏర్పాటు చేయాలని సుప్రీం సూచించింది. అస్నా తుఫాన్ కారణంగా భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ వణికిపోతోంది. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడడంతో పాటు పలుచోట్ల ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని గమనించారు. అనంతరం విజయవాడ కలెక్టరేట్లోని బస చేసిన చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వరదను సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పారు. వరద బాధితులందరికీ న్యాయం జరిగేలా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తామని, ఆ తర్వాతే తాను అక్కడి నుంచి వెళ్తానని ఆయన తెలిపారు. విజయవాడలో సహాయక చర్యలను ఆరా తీసిన చంద్రబాబు ఈ 50 ఏళ్లలో కని వినీరుగని వరద వచ్చిందని, కృష్ణానదికి ఈ స్థాయిలో వరద రావడం నష్ట తీవ్రతను పెంచిందన్నారు. బజాజ్ కంపెనీ ఇటీవలే ప్రపంచంలోని మొట్టమొదటిసారి సిఎన్జితో నడిచే బైక్ ను విడుదల చేయడం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు బజాజ్ మరో అడుగు ముందుకు వేసి ఇథనాల్ తో నడిచే ఈ ద్విచక్ర వాహనాన్ని అతి త్వరలో విడుదల చేయబోతుంది. బైక్ లో 100cc ఇంజిన్ ఉంటుంది. ఫ్రీడమ్ 125 తర్వాత మరింత సరసమైన సిఎన్జి మోటార్ సైకిల్ ను బజాజ్ అభివృద్ధి చేసింది. ఈ ఇథనాల్ బైక్ వచ్చే ఏడాది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. బజాజ్ ఈ ఆర్థిక సంవత్సరంలోని ఇథనాల్ తో నడిచే ద్విచక్ర వాహనాలు, 3 చక్రాల వాహనాలను విడుదల చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉన్నామని తెలిపింది. రాబోయే ఇథనాల్ బైక్ 100cc సెగ్మెంట్ లో వస్తుంది. FY 2025 చివరి త్రైమాసికంలో విడుదలయ్యే అవకాశం ఉంది. బీసీసీఐ కార్యదర్శి జైషా ఐసీసీ కొత్త చైర్మన్ గా నియమితుడైన విషయం తెలిసిందే. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ కూడా ప్రస్తుతం జైషా కొనసాగుతున్నారు. ఐసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించేలోపు ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు కూడా జైషా రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోషిన్ నఖ్వీ జైషా స్థానంలో ఏసీసీ కొత్త బాస్ గా నియమితుడయ్యే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరిలోగా దీనిపై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏసీసీ మీటింగ్ జరిగినప్పుడు రాబోయే 2 ఏళ్ల పాటు నఖ్వీ అధ్యక్షునిగా ఉంటానని ప్రకటిస్తారని ఓ అధికారి తెలిపారు. జైషా తప్పుకున్న తర్వాత పీసీబీ చీఫ్ కు ఆ బాధ్యతలు ఇవ్వనున్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఎక్కడో కూడా ఎలాంటి ప్రాణహాని జరగకుండా అన్ని చర్యలు చేపట్టండి. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని కొల్లూరు మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు. చినగంజం కడవకుదురు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆక్వా కూలీతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా. వాహనంలోని 25 మంది కూలీలకు తీవ్ర గాయాలు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. చీరాలో ఘనంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. కేక్ కట్ చేసి సందడి చేసిన జన సైనికులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.